శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ చెవటం అమ్మ చరిత్ర చదువుకుంటున్నాం। రచయిత్రి శ్రీమతి శారదా వివేక్, కెనడా। దీనిలో మనం అధ్యాయం 3 అమ్మ బోధ అనే దాన్ని చదువుకుంటున్నాం। క్రితం సత్సంగంలో అమ్మ బోధ కొన్నిటిని మనం చదువుకున్నాం, ఈరోజు మిగిలింది చదువుకున్నాం। అంతటి అవగాహన ఉన్న అమ్మకు వీరి కులం, వారి మతం, ఆ మతం వారు అనే భావన అసలు ఉంటుందా? ఏ కులం వారైనా ఏ మతం వారైనా తన దగ్గరకు వచ్చినా తప్పుకు తిరిగి నమస్కరించిన ద్వేషించిన వారి పట్ల అమ్మ వైఖరిలో మార్పు ఉండేది కాదు। అమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళందరిలో ఏ కులం ఏ మతం అని అమ్మ ఎప్పుడూ చూసేవారు కాదనమాట। ఏ కులం వారైనా ఏ మతం వారైనా ఆవిడ దగ్గరికి వచ్చినా సరే, తప్పుకు తిరుగుతున్నా సరే, అంటే రాకపోయినా సరే, నమస్కరించినా నమస్కరించకపోయినా సరే, ద్వేషించిన, ఇష్టపడిన అమ్మని ద్వేషించిన, ఏం చేసినా వారి పట్ల అమ్మ వైఖరిలో మార్పు ఉండేది కాదు। అందరి పట్ల అమ్మ ప్రేమ ఒక్కలానే ఉండేట, అసలు వైఖరిలో అసలు మార్పే ఉండేది కట్। మనకైతే ఏమవుతుంది, మన తప్పుకొని తిరిగారనుకోండి ఎవరైనా, వాళ్ళు మనకి నచ్చరు, మన వైఖరిలో తేడా ఉంటుంది వాళ్ళ పట్ల। మన దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళ పట్లే మనం ప్రేమ వహిస్తూ ఉంటాం। కానీ మహాత్ముల దగ్గర అలా ఉండదు, అందరి పట్ల, సర్వజీవుల పట్ల సమానమైన ప్రేమ ఉంటుందన్నమాట। పేదవాడైన కుమ్మరిదాసు అమ్మ దగ్గరికి తరచూ వస్తూ ఉండేవాడు। ఒక అతను పేదవాటండి, అమ్మ దగ్గరికి తరచూ వస్తూ ఉండేవాటండి। అతడు తరువాత క్రైస్తవ మతం స్వీకరించి అమ్మ వద్దకు రావడం మానేశాడు। ఆ వస్తూ ఉండే అతను ఏం చేసేట, అతను క్రిస్టియానిటీ తీసుకున్నట్ట, స్వీకరించి అప్పటి నుంచి అమ్మ దగ్గరికి రావడం మానేసేట। తీసుకుంటే ఏమైతే రావచ్చు కదా, అయినా సరే అమ్మ దగ్గరికి రావడం మానేసేట। ఆ విషయం భక్తులు అమ్మతో చెప్పారట। అమ్మ అన్నారట, పాప ఏం చేశాడు, మనమంతా తవ్వెడి బియ్యం ఇవ్వకపోతే అన్నారు తల్లి। ఏం చేస్తారు, మనమేమీ తవ్వెడి బియ్యం ఇవ్వలేదు కదా వాడికి, అందుకే వెళ్ళిపోయాడు అతను, అక్కడ ఇస్తున్నారు వెళ్ళిపోయాడు అందుకే అన్నారట। తల్లి తన బిడ్డ ఎక్కడైనా కడుపు నిండా తిని క్షేమంగా ఉండడమే కదా కోరుకునేది। తల్లి ఏం కోరుకుంటుంది, ఎక్కడ బిడ్డ ఉన్నా సరే హాయిగా తిని చక్కగా ఉండాలనే కదా కోరుకునేది। అదే చెప్పారు అమ్మ, ఎక్కడుంటే ఏంటి అని చెప్పి, మనం పెట్టలేదు అక్కడ పెట్టారు వెళ్ళిపోయాడు అంతే, ఎక్కడున్నా సరే వాడు తిని క్షేమంగా ఉండాలి అంతే। అంతేకాదు మన సమాజంలోని అసమానతల వలన, అస్పృశ్యత వంటి దురాచరణ వలన ఎంతోమంది మతం మార్చుకోవడం జరిగిందన్న సత్యాన్ని అమ్మ చెప్పకనే చెప్పారు। మనం ఎట్లా ట్రీట్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టే ఉంటుందంతా। మన సమాజంలో అసమానతల వలన, అస్పృశ్యత వంటి దురాచారాల వలన ఎంతోమంది మతం మార్చుకోవడం జరిగింది అనే సత్యాన్ని కూడా అమ్మ చెప్పకనే చెప్పారట। మహాత్ముల బోధనను మనస్ఫూర్తిగా పాటిస్తే సంఘంలో హెచ్చుతగ్గులు, కక్షలు, కార్పణ్యాలు లేకుండా దేశం సుఖశాంతులతో అలరాడుతుంది। ఎప్పుడైనా మహాత్ముల బోధలు పాటిస్తేనే సంఘంలో ఈ హెచ్చుతగ్గులు ఉండవండి, కక్షలు ఉండవు, కార్పణ్యాలు ఉండవు, ఈ యుద్ధాలు, ఒకరినొకరు చంపుకోవడాలు ఇట్లాంటివన్నీ ఉండవు, ఈ మతాల గురించి గొడవలు ఇట్లాంటివి ఏమీ లేకుండా సుఖశాంతులతో అలరాడుతుంది। అది అలా ఉండాలంటే కేవలం మహాత్ముల బోధలు ఆచరించడమే దానికి పరిష్కారం అండి। ఒకసారి గొయ్యమ్మ అనే హరిజన స్త్రీని పిలిచి అమ్మ తమ భిక్షాపాత్రలోనే ఆమెకు అన్నం కలిపి పెట్టారు। అక్కడి వారు, అదేమిటి మీ భిక్షాపాత్రలోనే పెట్టారు అంటే, ఇది ఇలాగే పెడుతుంది అంతే అన్నారట। ఒక హరిజన స్త్రీని పిలిచి అమ్మ భిక్షాపాత్రలోకి అన్నం కలిపి పెట్టారట। అదేంటి మీరు ఆవిడకి అట్లా పెట్టారేమిటి అని అడిగారట ఎవరు, అది అలాగే పెడుతుంది అంతే అన్నారు। ఇది ఇలాగే పెడుతుంది, అందరికీ సమానంగానే పెడుతుంది అని చెప్పారట। అంటే అమ్మ అందరినీ సమానంగానే చూస్తారు। రాముడు, కృష్ణుడు అన్ని నామాలు ముద్ద అయిన దానినే విభూతి అన్నారు అని అమ్మ ఒక భక్తురాలతో చెప్పారు। అన్ని నామాలు కలిసిపోయి ముద్ద అయితేనే అదే విభూతి అండి, విభూతి అంటే అదే అని చెప్పి అమ్మ ఒక భక్తురాలతో చెప్పారట। నామరూపాత్మకమైన జగత్తంతా ఏ చైతన్యంతో చేయబడి ఉన్నదో ఆ చైతన్య స్థితే విభుని, అంటే భగవంతుని యొక్క అసలైన స్థితి, అదే విభూతి। అన్నిటినీ దహించి వేయగా మిగిలేది బూడిదయే కదా, అన్నిటినీ దహించి వేస్తే ఏం మిగులుతుందండి, మిగిలేదంతా బూడిదే।
అదే అని చెప్తున్నారు విభూతి. కనుక విభూతిని పరమాత్మ స్థితికి సంకేతంగా తీసుకున్నారు. భగవంతుని ఏ నామంతోనైనా స్మరించవచ్చని, అన్ని నామాలు ఆయనవేనని విష్ణు సహస్రనామ స్తోత్రం చెబుతుంది. విష్ణు సహస్రం ఏం చెప్తుందండి? భగవంతుని ఏ నామంతోనైనా, రాముడు అని పిలువు, కృష్ణుడు అని పిలువు, ఎట్లా అయినా పిలువు, ఏ నామంతోనైనా భగవంతుని పిలవండి, అన్ని నామాలు ఆయనవే, ఏ నామంతో పిలిచినా అన్ని నామాలు ఆయనవే అని చెప్పి విష్ణు సహస్రనామం చెప్తుంది. అనుక్షణము ఈ భావాన్ని గుర్తుపెట్టుకోవడానికే విభూతిని భక్తితో ముఖాన ధరించేది. విభూతి ఎందుకు పెట్టుకుంటాం అంటే అన్ని నామాలు ఆయనవే అనే భావాన్ని అనుక్షణం గుర్తుంచుకోవడానికే విభూతి అనే దాన్ని భక్తితో ముఖాన ధరిస్తూ ఉంటాం. అది ఎందుకో కూడా మనకు తెలియదు, తీసుకుంటూ ఉంటాం, పెట్టుకుంటూ ఉంటాం. అన్నీ ఆయనే, అంతటా ఆయనే, ఉన్నదంతా ఆయనే అని గుర్తుపెట్టుకుని, అంటే అంతా కనుక కాల్ చేస్తే మొత్తం ఏం మిగులుతుందండి? బూడిది కదా ఉండేది విభూతి. అలాగే మొత్తం అంతా దహించిపోయిన తర్వాత ఉండేదే విభూతి అనమాట. అంటే అంతా ఉండేది ఒక్కటే, అంతా ఒక్కటే అని చెప్పేది. అదే మనం పెట్టుకుంటాం, దాని ఆంతర్యం అదే, పెట్టుకునేది అంతా ఆయన, అంతా ఒకటే అని చెప్పుకోవడానికి పెట్టుకుంటాం. దాని సంకేతంగానే మనం భక్తితో విభూతిని ధరిస్తాం. అది అంతే తప్ప ఇంకా వేరు కాదు. మనం ఏదేదో పెట్టుకుంటూ ఉంటాం, మనకి దాని అర్థం కూడా ఎందుకు చేస్తామో కూడా వేటికి తెలియదు మనకి. అసలు అది స్మరించుకొని పెట్టుకోవాలన్నమాట. అంతా నువ్వే నాయన, అన్ని రూపాలు నాకు కనిపించే రూపాలన్నీ నువ్వే అన్న ఉద్దేశంతో దాన్ని అట్లా మనం విభూతిని ధరించాలన్నమాట. అయితే జనసంసర్గం వలన అంతా ఒకటే అనే భావం చెదిరి అన్యత్వ భావం బలపడుతుంది. మనలాంటి వాళ్ళకి ఏమవుతుంది? జనాలతో మనం అందరితో తిరుగుతూ ఉంటాం కదండి, అన్ని భావాలు వస్తూ ఉంటాయి. ఆ భావం చెదిరిపోతుంది. చెదిరిపోయి అన్యత్వ భావం బలపడుతుంది. నేను వేరు, వీరు వేరు, అది వేరు, ఇది వేరు అనే అన్యత్వ భావం మనకు వచ్చేస్తుంది. అందుకే అమ్మ మన అస్తమానం జనంలో ఉండకూడదు, ఏవో గొడవలు వస్తాయి, జనంలోంచి తప్పించుకు తిరగాలి అన్నారు. అందుకే అమ్మ చెప్పారట. అందుకే బాబా కూడా అన్నారు చూడండి, 10 మంది ఒక చోట చేరితే ఏదో గొడవ రేగుతుంది అని చెప్పారు. అందుకోసమే మనం అస్తమానం జనంలో ఉండకూడదు, ఏవో గొడవలు వస్తాయి. ఎప్పుడు జనాలతో ఉంటే గొడవలు వస్తాయి. చూడండి, బాబా చెప్పిన వాటికి కరెక్ట్గా సరిపోతున్నాయి అమ్మ చెప్పినవన్నీ. అస్తమానం జనంలో ఉండకూడదు, ఏవో గొడవలు వస్తాయి, జనంలోంచి తప్పించుకు తిరగాలి అన్నారట. ఎక్కువ జనసంసర్గం పనికిరాదు అని చెప్పారట. బాబా చెప్పిందే అనమాట. 10 మంది ఒకటి చోట చేరితే గొడవ రేగుతుంది, వాళ్ళు కొందరు దొంగలు అవుతారు, ఇవన్నీ చెప్పారు కదా బాబా సూక్తులు. అవే అమ్మ చెప్పింది. అందుకే మహాత్ముల మాటలే అవే వేదాలు, ఉపనిషత్తులు అన్నీ. రోడ్డుపై పోతున్న వారిని ఆసక్తిగా చూస్తున్న భక్తురాలతో, అమ్మ అలా చూడకే, మన నీడ పడేంత మేర తప్ప దృష్టి పైకి పోనీయకూడదు అని బోధించారు. ఒక ఆవిడ రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని ఆసక్తిగా చూస్తుందట. అలాగా చూస్తుంటే అమ్మ అన్నారట, మన నీడ పడేంత మేర తప్ప, మన నీడ ఎంతవరకు పడుతుందో అంతవరకే చూడాలి తప్ప అంతకన్నా దృష్టి పైకి పోకూడదు అని చెప్పి బోధించారట అమ్మ. కన్ను పెద్ద గుమ్మ, నోరు దొడ్డి గుమ్మ, కన్ను మూసుకోవే, కన్ను ఎన్ని తంటాలు తెచ్చి పెడుతుంది అన్నారమ్మ. అలా చూస్తూ ఉంటే అన్ని రకరకాలు చూస్తూ ఉన్నాం అనుకోండి, అది అన్ని తంటాలు తెచ్చి పెడుతుంది. అందుకే కన్ను పెద్ద గుమ్మ, నోరు దొడ్డి గుమ్మ అన్నారు. కన్ను పెద్ద గుమ్మ అంటే అన్ని ఇంద్రియాల్లోకి ప్రధానమైనది కన్ను. కంటితో చూసిన దాని ప్రభావం మనసు మీద చాలా గాఢంగా ఉంటుంది. ఇప్పుడు సినిమా ఉందనుకోండి, అది చూసామనుకోండి, తర్వాత చూడండి ఆ సినిమా విశేషాలు అవే మన మనసులో తిరుగుతూ ఉంటాయి, ఆ మాటలే మాట్లాడుతూ ఉంటాం. అలా ఏదైతే మనం కంటితో చూస్తామో అది మన మనసు మీద తీవ్రమైన ప్రభావం చూస్తుంది. ఏదైనా, ఏ సంఘటన అయినా, లేకపోతే రోడ్డు మీద ఏదైనా జరిగేది ఆసక్తిగా చూసినా. అందుకే అమ్మ అట్లా చూడొద్దని చెప్పారనమాట. మన ఇంద్రియాల్లోకి ప్రధానమైనది కన్ను. కంటితో చూసిన దాని ప్రభావం మనసు మీద చాలా గాఢంగా ఉంటుంది. భిన్న భిన్న రూపాలను, వ్యక్తులను, సన్నివేశాలకు ఆసక్తితో చూడడం వల్ల తదు అనుగుణమైన మనోభావాలే కలుగుతాయి. అలాంటి మనోభావాలే మనలో కూడా కలుగుతాయి. అంతటా నిండి ఉన్నది ఒకే చైతన్యం అనే స్ఫురణ మరుపుకు వస్తుంది. అంతటా నిండి ఉన్నది ఒక్కటే చైతన్యం అనే స్ఫురణ మనకి మరుపుకు వచ్చేస్తుంది. అందుకే అమ్మ కళ్ళు మూసుకోవే, రామ రామ అనుకోవే అంటారు. అందుకే ఎక్కువ అన్నిటినీ ఆసక్తిగా చూడకుండా కళ్ళు మూసుకో, రామ రామ అనుకో అని చెప్తారట అమ్మ. భాగవతంలోని అవధూత 24 మంది గురువుల నుంచి బోధన గ్రహించినట్టుగా అమ్మ ప్రకృతి నుండి నిరంతర బోధన గ్రహిస్తూ భక్తులను కూడా అలాగా గ్రహించాలని నేర్పేవారు. అమ్మ భాగవతంలో 24 మంది గురువులను ఎలా నుంచి బోధన గ్రహించినట్టుగానే అమ్మ కూడా ప్రకృతి నుండి నిరంతరం బోధన గ్రహిస్తూ భక్తులు కూడా అలా ఉండాలని చెప్పేవారట. ఒకసారి చెరుకును తెగి ఉంటే వాళ్ళు లారీలో తీసుకెళ్తున్నారు. ఆ చెరుకులాగా మనము తెగి ఉండాలి, ఎప్పుడు వెళ్ళడానికైనా మనం కూడా తెగిన చెరుకులాగా సిద్ధంగా ఉండాలి అన్నారు అమ్మ. ఎప్పుడైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి, చెరుకులాగా తెగి
అని చెప్పి ప్రతిదీ చూసిన దాని మీద ప్రకృతిలో మనం ఏవైతే చూస్తామో దాని నుంచి అమ్మ బోధ తీసుకుని చెప్తూ ఉండేవారట. అలాగే మనం కూడా ప్రకృతి నుంచి ప్రతిదీ నేర్చుకోవాలని చెప్పి చెప్పేవారట అమ్మ. ఒక భక్తురాలితో అమ్మ సంవత్సరాది అంటే పాత బుద్ధులు వదిలి కొత్త మొదలు పెట్టడమే అన్నారు. మన బట్టలు మాసిపోతే మళ్ళీ మళ్ళీ ఉతికి ఇస్త్రీ చేసి ధరిస్తాం. మన శరీరానికి రోజు రోజు స్నానం చేయించి శుభ్రపరుస్తాం. బాహ్యమైన వీటికే ఇంత శ్రద్ధ అవసరమైనప్పుడు మనలోనే మన మనోగత భావాలకి ఎప్పటికప్పుడు ఉతికి శుభ్రపరచుకోవాల్సిన అవసరం లేదా? సంవత్సరాది రోజున మనం ఎంతవరకు ఈ ప్రయత్నం చేస్తున్నాను ఒకసారి పునరావలోకనం చేసుకోవాలి. వదిలిపెట్టాల్సిన ఆలోచనలను వదిలిపెట్టి లక్ష్యసిద్ధికి అవసరమైన మంచి ఆలోచనలు మొదలు పెట్టాలి. ఒక భక్తురాలతో అమ్మ చెప్పారట, సంవత్సరాది అంటే పాత బుద్ధులు వదిలేసి కొత్తవి మొదలు పెట్టడం, అంటే మంచి బుద్ధులు మొదలు పెట్టాలి. పాత బుద్ధులన్నీ వదిలేసి మన బట్టలు మాసిపోతే ఏం చేస్తామండి, మళ్ళీ మళ్ళీ ఉతికి దాన్ని ఇస్త్రీ చేసుకుంటాం. అంటే అన్నీ శుభ్రంగా ఉంచుకుంటాం. మన బట్టలు, మన శరీరం రోజు స్నానం చేస్తాం, శుభ్రపరుచుకుంటాం. అలాగే బాహ్యమైన వాటికే ఇంతలాగా మనం నీట్గా చేసుకుంటున్నప్పుడు మన లోపల మరి మనస్సుని ఎట్లా చేయాలి, దాన్ని కూడా శుభ్రపరచుకోవాలి కదా ఎప్పటికప్పుడు. మన భావాలని, వాటిల్ని, మనోగత భావాలని ఎప్పటికప్పుడు. అదే చెప్పారు, సంవత్సరాది రోజున మనం ఎంతవరకు ఆ ప్రయత్నం చేస్తున్నాం, కొత్త సంవత్సరానికి మళ్ళీ అట్లాంటి ప్రయత్నం చేయాలటండి. అది కొత్త సంవత్సరం అంటే. మనం ప్రతిదీ చేసేసుకుంటాం, పండగలు చేసుకుంటాం, పూజలు చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. కానీ వాటి అర్థం ఏంటి, ఏం చేయాలి ఆ రోజు, అసలైంది ఏంటి, ఏం చెప్పారు పెద్దలు అన్నది ఆలోచించాం మనం. పాత బుద్ధులన్నీ వదిలేసి కొత్తగా మంచి వాటితోటి ఉండడం అన్నమాట. ఒక్కసారిగా ప్రయత్నం చేస్తున్నాను, ఒకసారి పునరావలోకనం చేసుకోవాలి. వదిలిపెట్టాల్సిన ఆలోచనలు వదిలిపెట్టి లక్ష్యస్థితికి అవసరమైన మంచి ఆలోచనలను మొదలు పెట్టాలి. వదిలిపెట్టాల్సిన ఆలోచనలు అన్నిటినీ వదిలిపెట్టేసేయాలి. ఇంకా ఆ సంవత్సరం ఏవేవో చేస్తుంటే వాటిని అన్నిటినీ ఇంకా వదిలేసేయాలి. వదిలేసి లక్ష్యసిద్ధికి అవసరమైన వాటిని, మంచి ఆలోచనలే మొదలు పెట్టాలి. అది సంవత్సరాది అంటే. కోపం వస్తే నీళ్ళ మీద గీతలాగా ఉండాలి. నీళ్ళ మీద గీత గీస్తే ఉండదు చూసారండి, అలా కోపం వస్తే అట్లా ఉండాలట. కోపం అలా ఉండిపోకూడదు అని చెప్తున్నారు. ఎక్కువసేపు ఉండకూడదు, అది ఎక్కువసేపు ఉండకూడదు కోపం అనేది, వదిలేయాలి అని చెప్తున్నారు. నీళ్ళ మీద గీతలా ఉండాలట. సాధువులకు కోపం వస్తే ఎక్కువసేపు ఉండదే అనేవారు అమ్మ. సాధువులకి మంచి వాళ్ళకి, సాధువులకి వాళ్ళకి కోపం వస్తే ఎక్కువసేపు ఉండదు అని చెప్పేవారట అమ్మ. దానికి కారణం ఏమిటని మాస్టర్ గారిని అడిగితే, మహాత్ములకు అహంకారం ఉండదు, లోక కళ్యాణానికే కర్తవ్యాన్ని నిర్వహించేందుకు అవసరమైనంత వరకే అహంకారం ఉంటుంది అన్నారట. లోక కళ్యాణానికి ఎంత అవసరమో అంతవరకే ఉంటుంది తప్ప వాళ్ళకి అహంకారం అనేది మనలో ఉండదు. అందుకని వాళ్ళకి కోపం అనేది ఉండదు. ఎందుకు ఉండదు మాస్టర్ గారు అని అడిగితే దానికి కారణం మాస్టర్ గారు అదే చెప్పారట. మహాత్ములకు అహంకారం ఉండదు, అందుకే లోక కళ్యాణానికి ఎంత అవసరమో అంతవరకే ఉంటుంది అని చెప్పేవారట మాస్టర్ గారు. ఒకసారి ఒక భక్తురాలు అమ్మతో, ఇక్కడికి వస్తాం పోవడం తప్ప మాకు ఏముంది అంటే, వత్తమైన వచ్చితే అన్నారట అమ్మ. ఒకసారి ఓ భక్తురాలు అమ్మతో అన్నారట, ఇక్కడికి వస్తాం పోవడం తప్ప మాకేముంది అంటే, రావడమైనా చేసావు కదా అని చెప్పారట అమ్మ. అంటే వస్తే చాలు ముందు నువ్వు అని చెప్పడం అనమాట. రావడం పని అయినా చేసావు అని. ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అవసరమైనదంతా బోధించి అందుకు సాధన తప్ప వేరే మార్గం లేదని చెప్పి, సాధన ఎలా చేసుకోవాలో, అందులోని మెళకువలేవో అన్నీ అమ్మ తమదైన సులభ శైలిలో చెప్పేసి మిగిలినవన్నీ తమ ఆచరణ ద్వారా బోధించారు. అమ్మ చిన్న చిన్న మాటలతో, సామాన్యమైన మాటలతో అసలు సాధన ఎట్లా చేయాలి ఇవన్నీ సులభమైన శైలిలో అందరికీ, అక్కడ చివటంలో అందరూ ఎట్లాంటి వాళ్ళు ఉండేవారు, ఏదో పనులు చేసుకునే వాళ్ళు, కూలీనాలి చేసుకునేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేలాగా అనమాట అమ్మ ఆ భాషలో వాళ్ళకి చెప్పేసి, సులభమైన శైలిలో చెప్పేసి మిగిలినవన్నీ తమ ఆచరణ ద్వారా బోధించారు. మిగిలిందంతా ఆవిడ ఆచరణతోటే బోధించారట, ఆచరిస్తూనే. రకరకాల సంస్కారాలతో జన్మించిన మనకు వాటిని ఆచరించడం అంత తేలికైన విషయం కాదు. ఎన్నో సంస్కారాలతో జన్మిస్తాం మనం, రకరకాల సంస్కారాలతోటి. అలాంటి మనకు వాటిని ఆచరించడం అంత తేలికైన విషయం కాదు. అలా అని నిరాశ చెందవలసిన పని లేదు. అలా అని అయ్యో మన వల్ల కాదులే, ఇంకా మనమేం చేస్తాంలే అనేసి నిరాశ చెందక్కలేదు. మహాత్ముల దర్శనము, వారి ఆశీస్సులే కొంత కర్మక్షయాన్ని గావిస్తాయి. ఈ కర్మక్షయం ఎట్లా అవుతుందంటే, మనకు మహాత్ముల దర్శనం చేసుకోవడం వల్ల, వారి ఆశీస్సుల వలన ఆ కర్మంతా క్షయం అయిపోయి మనకి ఆచరించగలిగేటువంటి సంస్కారం వస్తుంది. ఆ పాత సంస్కారాలు అవన్నీ పోతాయి అన్నమాట అండి వారి దర్శనం వల్ల.
శ్రీ సిద్ధారూఢుల వద్దకు ఒక బిచ్చగత్తె వచ్చి భిక్ష అర్థిస్తే వారు ఈమె మహాత్ములను హింసించి చంపింది, ఈమెను దూరంగా తరిమేయండి అని చెప్పి వెళ్ళగొట్టారు. ఆమె ఆ విధంగా 6 జన్మలు గడపాల్సి ఉందని, తమను చూచిన మాత్రానికే ఒక జన్మ హరింపబడిందని అక్కడ వారితో చెప్పారు. చూసారండి ఎంత బాగుందో ఇది. ఆ దర్శనంతో ఆవిడకి 6 జన్మలు అలా ఆవిడ బిచ్చం ఎత్తుకుంటూ అనుభవించవలసి ఉందటండి. మహాత్ములను హింసించి చంపిందట ఆవిడ. ఏమైనా దూరంగా తరిమేయండి అని చెప్తే ఆమె ఆ విధంగా 6 జన్మలు గడపాల్సి ఉందిట. తమను చూచినంత మాత్రాన్నే, ఆయన అసలు ఇలా దర్శించుకున్నంత మాత్రాన్నే ఒక జన్మ హరింపబడిందట. అక్కడ వారితో అందుకే అమ్మ ఏమన్నారు, వస్తూ పోతూ ఉన్నాం కదమ్మా, ఏంటి ఏమైందంటే రావడమైనా వచ్చితివి కదా అన్నారు. అందుకే రావడమైనా చేసావు కదా అన్నారు. అందుకే ఒక జన్మ హరించిపోయింట ఆ బిచ్చగత్తికి అలా ఉండడం వలన, అలా ఆయన దర్శనం చేసుకోవడం వల్లనే. అలా ఆ విధంగా 6 జన్మలు గడపాల్సి ఉందని, తమ చూచినంత మాత్రానికే, ఆయన అట్లా చూచినంత మాత్రానికే ఆవిడకు ఒక జన్మ హరించబడిందని అక్కడ వారితో చెప్పారట. అందుకే అమ్మ అంటారు ఒక భక్తురాలతో, వచ్చావు కదమ్మా, గుమ్మ ఎక్కావు కదా, అదే చాలు. అందుకే అమ్మ అన్నారు, వచ్చావు కదా, గుమ్మ ఎక్కావు కదా అన్నట్టు, వచ్చావు కదా, చూసావు కదా, అది చాలని. అమ్మ ఒకసారి లక్ష్మి గారితో, ఇంకా కర్మ అంటే ఏమిటో, ఇక్కడికి వచ్చాక కూడా కర్మ ఎక్కడుందే అన్నారు. ఇంకా కర్మ అంటావేంటే, ఇక్కడికి వచ్చాక కూడా కర్మ ఎక్కడ ఉంటుంది అన్నారట. అమ్మ దర్శనంతో కర్మ అనేది హరించిపోతుంది అనమాట అండి. మహాత్ముల సన్నిధి కర్మక్షయం కావిస్తుంది. అందుకే మహాత్ములను జంగమ తీర్థాలు అన్నారు. అందుకే వారిని దర్శించుకుంటూ ఉండాలండి, కర్మక్షయం అయిపోతుంది అనమాట వారిని దర్శిస్తూ ఉంటే. అందుకే వారిని జంగమ తీర్థాలు అన్నారట. అంటే నడిచే తీర్థక్షేత్రాలు అన్నమాట, వాళ్ళే తీర్థక్షేత్రాలు, నడిచేవాళ్ళు. అందుకే ఎక్కడికి మహాత్ములు వచ్చినా వెళ్ళడం అనేది చేస్తూ ఉండాలి. మనం మహాత్ముల దగ్గరికి వెళ్తూ ఉండాలండి, కర్మక్షయం అయిపోతుంది. అందుకే అన్నారు అమ్మ, ఇంకా కర్మ అంటావంటే, ఇక్కడికి వచ్చాక కూడా కర్మ ఎక్కడుంది అన్నారు. ఒక మహాత్ములు కూడా లక్ష్మి గారితో, అమ్మ సన్నిధి కాశీ, అమ్మని ఎప్పుడు విడిచిపెట్టకు, నువ్వు ఇంకా ఎవరి దగ్గరకు వెళ్ళనవసరం లేదు అన్నారు. అందుకే ఒక మహాత్ములు అన్నారట లక్ష్మి గారితో, అమ్మ సన్నిధే కాశీ, నువ్వు ఇంకెక్కడికే వెళ్ళక్కర్లేదు, నువ్వు ఇంకెవరి దగ్గరికి వెళ్ళనవసరం లేదు, అమ్మని ఎప్పుడు విడిచిపెట్టద్దు, ఆ అమ్మ సన్నిధే కాశీ అని చెప్పారట. నువ్వు కాశీలు పరిగెట్టక్కర్లేదు, అమ్మ సన్నిధే చాలు, అదే కాశీ అని చెప్పారట. మహాత్ముల సన్నిధే అన్ని సర్వతీర్థక్షేత్రాలు అనమాట అండి. అమ్మ భక్తులతో చచ్చేదాకా వస్తుండండి అన్నారు. అంటే అమ్మ ఉన్నంత వరకు అని కాదు, మనం చచ్చేంత వరకునే వస్తూ ఉండాలని అమ్మ భావం. కారణం మహాత్ముల శరీర త్యాగానంతరం కూడా వారితో మనకు గల సంబంధం కొనసాగుతూనే ఉంటుందంట శ్రీ రమణ మహర్షి. అమ్మ భక్తులతో అనేవారట, చచ్చేదాకా వస్తుండండి. అంటే అమ్మ ఉన్నంత వరకు అని కాదు దాని అర్థం, మనం చచ్చే వరకు అనమాట అండి. అలా పెడుతూనే ఉండాలి. వాళ్ళు మహాత్ముడు దేహంతో లేకపోయినా వారితో మనకున్న సంబంధం మాత్రం ఎప్పటికలా కొనసాగుతూనే ఉంటుందటండి. అది ఒక భక్తుడు అమ్మను, మలయాళ స్వామికి జన్మ ఉందిట కదా, మీరు మా కోసం జన్మ ఎత్తుతారా అని అడిగితే, ఇది ఇక రాదు, ఇది ఇక జన్మకు రాదు, జన్మే లేదు అన్నారట. ఒకసారి అడిగారట అమ్మని, అమ్మ మలయాళ స్వామికి ఇంకో జన్మ ఉందని చెప్పారమ్మా, మీరు కూడా మరి ఇంకో జన్మ తీసుకుని మళ్ళీ వస్తారు అనిపిస్తుంది కదా, అమ్మ మళ్ళీ వస్తే బాగుండు, వస్తారా అమ్మ, జై సాయి మాస్టర్, వస్తారా అమ్మ అని అడిగారట. అడిగితే అమ్మ చెప్పారట, ఇది ఇక రాదు, ఇది ఇక జన్మకు రాదు, జన్మే లేదు, ఇంక నాకు జన్మ లేదు, నేను రాను, ఇది ఇంకా రాదు, ఇంక నేను రానని చెప్పారనమాట అమ్మ. జరామరణ చక్రం నుండి ఎప్పుడో బయటపడిపోయిన జీవన్ముక్తురాలు అమ్మ. అటువంటి వారు జీవించి ఉండేది లోక కళ్యాణార్థమే. వారు ఉండేది అలాంటి మహాత్ముల అమ్మ లాంటి మహనీయులు ఉండేది లోక కళ్యాణం కోసమే. ఆ శరీరం తీసుకుని వచ్చింది కూడా లోక కళ్యాణం కోసమే అని చెప్తున్నారు. ఒకసారి అమ్మ, మనలో 2 దొంగలు ఉన్నారు, ఒకటి నిద్ర, రెండవది తిండి. మనలో 2 దొంగలటండి, ఒకటి నిద్రట, రెండోది తిండిట. పొద్దుండంగా తిండి కోసం తిరుగుతారు, రాత్రి అంతా నిద్ర. ఇలాగే కాలం గడిచిపోతుంది. కాలం అంతా ఎలా అయిపోతుంది, పొద్దంతా తిండి కోసం తిరుగుతూ ఉంటాం, రాత్రి అయ్యేసరికి నిద్రపోతూ ఉంటాం. ఇలాగే కాలం అంతా గడిచిపోతూ ఉంటుంది. ఇంకెప్పుడు దైవాన్ని చూచేది, ఇంకెప్పుడు సగకాలం నిద్రలోనూ, సగకాలం ఇలా చదువుకుంటాం కదా మనం గురు చరిత్రలో, అలా ఉన్న టైం అంతా మనకి అయిపోతూ ఉంటుంది. ఇంకెప్పుడు మనం భగవంతుడి గురించి ఆలోచించేది అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకెప్పుడు దైవాన్ని చూచేది అన్నారు. ఇలానే శ్రీ సాయిబాబా కూడా మనల్ని హెచ్చరిస్తారు, మనం ఏమవుతామో మట్టిలోనూ గాలిలోనూ కలిసిపోతాను, ఏ అవకాశం ఇక రాదు అని. మనం ఎందుకు వచ్చాం, పిడకలేరుకోవడానికా అని. దాదాపు మనందరి జీవితాలు తిండి నిద్రలోనే గడిచిపోతున్నాయి. మనం జీవించేది మరణం కోసం మాత్రమే. అందుకే చెప్తున్నారు, మనం ఏదో మరణం కోసమే జీవిస్తున్నాం, అలాగా
మనందరి జీవితాలు తిండి నిద్రలు వీటితోనే గడిచిపోతూ ఉంటాయి. ఇంకెప్పుడు భగవంతుడిని తెలుసుకునేది చావు కోసం ఎదురు చూస్తూ అలా ఉంటాం. అంటే పుట్టడం చావడం ఇదే చేస్తూ ఉంటాం మనం అని చెప్పారట. వికల మనస్కుడై వచ్చిన ఒక భక్తునికి అమ్మ గీత ఇచ్చి చదవమన్నారు. అతడు కర్మయోగం అనే అధ్యాయం చదువుతుండగా అమ్మ అతని పక్కనే కూర్చుని సారమైనది అదే బాబు, యోగం లేని జీవితం అంతా తప్పే అన్నారు. ఒక లక్ష్యపరంగా జీవితాన్నంతా మలుచుకోవడమే యోగం. యోగం లేని జీవితం చుక్కాలు లేని లావ లాంటిది. ముముక్షువైన వాడు తన ప్రతి భావాన్ని, ఆలోచనను, వాక్కును, పనిని భగవంతుని తెలుసుకోవడం అనే లక్ష్యం వైపుకే మార్చుకోవాలి. ప్రతి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ముముక్షు అయిన వాడు ప్రతి భావాన్ని, ఆలోచనని, ప్రతి మాటని, ప్రతి పనిని భగవంతుని తెలుసుకోవడం అనే లక్ష్యం వైపుకే మార్చుకోవాలి అని చెప్తున్నారు. సాధన జీవితంలో ఒక భాగం కాక జీవితమే సాధనలో ఒక భాగమైపోవాలి అంటారు మాస్టర్ గారు. మనం కాసేపు ఏదో పారాయణ చేసాం, కాసేపు సత్సంగం చేసుకున్నాం, కాసేపు పూజ చేసాం, అలాగా జీవితంలో భాగం కాకుండా సాధన జీవితమే, మన జీవితం మొత్తం అంతా ఏదైతే ఉంటుందో అదే సాధనలో భాగం అయిపోవాలటండి. అలా అంటే మనం చేసేదంతా భగవంతుడి కోసమే అన్నట్టుగా అయిపోవాలి. ప్రతి పని అండి, ప్రతి పని, ఒక పూజ, పారాయణ, సత్సంగం ఇవే కాదు, మనం చేసే ప్రతి పని కూడా ఆయన సేవగా చేయడం, బాబా సేవగా చేయడం. చేస్తున్నప్పుడు ఏమవుతుంది, జీవితమే సాధనలో ఒక భాగం అయిపోతుంది. జీవితం భాగం అయిపోతుంది సాధనలో, మొత్తం జీవితం అంతా సాధనే అయిపోతుంది మనకి. ఆయన్నే గుర్తుపెట్టుకుని నిరంతరం చేస్తూ ఉంటే ప్రతి పని ఆయన సేవ అయిపోతుంది. అది అప్పుడేంటి, సాధనే మొత్తం జీవితం అంతా. ఒక భక్తుడు ఒక పుస్తకం చదువుతుండగా అందులో ఒక వాక్యం ఇలా ఉన్నది: అన్నిటినీ మృత్యువు తినేస్తుంది, మృత్యువుని తినేది ఏది అని. ఈ వాక్యాన్ని మళ్ళీ చదవమని అమ్మ అన్నిటినీ మృత్యువు తినేస్తోంది, నిజమే, మరి మృత్యువుని తినేది రామనామమే అన్నారట. మరి మృత్యువు తినేది ఏది అని చదువుతుంటే అమ్మ మళ్ళీ చదువు అని చెప్పి అన్నిటినీ మృత్యువే తినేస్తోంది, నిజమే, కానీ మృత్యువుని తినేది రామనామమే, మృత్యువుని తినేది కూడా రామనామం అని చెప్పారటండి. అది ఒక భక్తునికి అమ్మ మట్టి పాత్ర ఇచ్చి దానిలో రోజు అన్నం తినమని చెప్పారు. ఒక భక్తునికి అమ్మ ఒక మట్టి పాత్ర ఇచ్చారటండి, ఇచ్చి దాంట్లో రోజు అన్నం తినని చెప్పారట. మట్టి పాత్రలో ఎందుకు అన్నం తినడం అంటే, అమ్మ మనం తినేది మట్టి అని, ఎదుటివారికి పెట్టేదే మనకు మిగులుతుందని గుర్తుంచుకోవడానికి అన్నారట. ఎందుకమ్మా మట్టి పాత్రలో తినాలి అని అడిగితే, మనం తినేది మట్టి, ఎదుటివాడికి ఏదైతే పెడతామో అదే మిగులుతుందని గుర్తుపెట్టుకోవడానికి అని చెప్పారట. అంటే బోధ చూడండి ఎంత అద్భుతంగా ఉందో, మామూలు మాటలతో చెప్తున్నా సరే. అంటే ఏదైనా ఇతరులకు మనం పెట్టేదే మనకు పుణ్యం రూపంలో వచ్చే జన్మకు మిగులుతుందన్నమాట. మనం ఎవరికైతే ఏదైనా పెడతామో అదే, మనం తిన్నది కాదండి, ఎవరికైనా పెట్టేది ఉంటుంది చూసారా, అదే మనకి పుణ్యం రూపంలో వచ్చే జన్మకు మిగులుతుంది. అమ్మ తన వద్దకు వచ్చే స్త్రీతో తరచూ దానం చేయమని చెప్తుండేవారు. పొద్దున్నే పోయే లేయే అనకుండా రామ రామ అంటూ చెయ్యి చాచండి అంటే దానం చేయండి అనేవారు. ఎవరైనా వస్తే పొద్దున్నే లేవే పోవే అని అనకుండా రామ రామ అంటూ చెయ్యి చాచండి అంటే దానం చేయండి అని చెప్పేవారట. ఏదైతే పెడతావో అది నీకు వస్తుంది, అదే పుణ్యం రూపంలో నీకు మరుజన్మకు వస్తుంది, ఎవరిని పోండే అనకండే అని చెప్పేవారట. అమ్మ భక్తురాలైన శాంతమ్మ గారు తనకు మనశ్శాంతి కరువైందని అమ్మతో చెప్పారు. అమ్మ యుద్ధాన్ని జయించాలి అని చెప్పి మావుడూరి బుచ్చమ్మ గారి దగ్గర ఉండమని చెప్పారు. ఒక ఆవిడ అన్నారట, అమ్మ నాకు మనశ్శాంతి కరువైపోయిందమ్మా అని చెప్తే, ఆ యుద్ధాన్ని నువ్వు జయించాలి ఎలాగైనా అని చెప్పి మావుడూరి బుచ్చమ్మ గారి దగ్గర ఉండమని పంపారట. అమ్మ కట్టా సత్యం గారితో ఒకసారి మానవమానాలు లేకుండా ఉండాలి, అదే అపరిగ్రహ వ్రతం అంటే అన్నారట. మానవమానాలు లేకుండా ఉండాలి అని చెప్పారట, అదే అపరిగ్రహ వ్రతం అంటే అన్నారట. సాధారణంగా ఎవరి నుంచి ఏ వస్తువును తీసుకోకపోవడం అపరిగ్రహం అనుకుంటాం, కానీ దానికన్నా ముఖ్యమైనది మరొకటి ఉంది. తిట్టినా పొగిడినా చలించక సమభావంతో ఉండగలగడమే. మనం మామూలుగా ఎవరి దగ్గరనైనా వస్తువు తీసుకోపోవడమే అపరిగ్రహం అనుకుంటాము, కానీ ఇంకోటి ఏంటంటే ఎవరైనా పొగిడినా మనం చెల్లించకూడదు, తిట్టినా చెల్లించకూడదు, సమభావంతో తీసుకోవాలి వాటిని కూడాను. అది కూడా అపరిగ్రహం, అసలైన అపరిగ్రహం అదే అని చెప్తున్నారట. అది ఎలా సాధ్యం అంటే పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారు అంటారు, ఒకడు నిన్ను తిట్టాడనుకో, అవమానించాడనుకో, అది నీ పట్ల వాడికున్న వాడి భావమే. లేదు, ఒకటి నిన్ను పొగిడాడనుకో, గౌరవించాడనుకో, అది నీ పట్ల వాడికున్న వాడి భావమే. రెండు వాడి భావాలే కానీ నువ్వు కాదు కదా. తిట్టినా పొగిడినా వాడి భావమే కదండి, వాడి దగ్గర నుంచి వచ్చిన భావమే, వాడి మాటలే, మనకు వచ్చేది ఏమీ లేదు దాంట్లో. తిట్టినా పొగిడినా సరేనండి, రెండు
మనకు వచ్చేదేం లేదు. కానీ పొగిడితే మనం ఆనందపడిపోతాం, తిడితే మనం బాధపడిపోతాం. కానీ అది మనం కాదు కదా, వాడి భావం, వాడికి ఎదటివాడికి వచ్చిన భావం అది. వాడి తిట్టినా మనం పొగిడినా సరే అది మనం కాదు. కానీ మనం ఏదో అనుకుంటూ ఉంటాం, నువ్వు కాదు కదా. కానప్పుడు తిడితే బాధ కానీ పొగిడితే సంతోషం కానీ ఎందుకు? మానవమానాలు లేకుండా ఉండడం అంటే అదే. అవి నిన్నేం గుచ్చుకోవు కదా అంటాడు. వాడు నిన్నేం కొట్టలేదు, ఒక మాట అన్నాడు అంతే, ఆ మాట నిన్నేం గుచ్చుకోదు కదా వచ్చి అని చెప్తారు మాస్టర్ గారు. తిడితే బాధ కానీ పొగిడితే సంతోషం కానీ ఎందుకు? మానవమానాలు లేకుండడం అంటే అదే. అదే మానవమానాలు లేకపోవడం అంటే అని చెప్తున్నాడు. తరచూ సినిమాలు చూసే అలవాటు ఉండేది మంగమ్మ గారికి. తన భక్తులు సినిమాలు తమాషాలు చూస్తూ కాలాన్ని వృధా చేయడాన్ని నిరసించేవారు అమ్మ. మంగమ్మ గారికి తరచూ సినిమాలు చూసే అలవాటు ఉండేటండి. భక్తులు అస్తమాన సినిమాలు తమాషాలు చూస్తూ అలా కాలాన్ని వృధా చేయడం అనేది అమ్మకి ఇష్టం ఉండేది కట్ట. చాలామంది అలవాటు మానుకున్నారు, కానీ మంగమ్మ గారికి ఏదైనా మంచి సినిమా వస్తే మనసు ఆగేది కాదు. ఆవిడకి వెళ్ళాలని ఉండేది అనమాట మంగమ్మ గారికి. ఒకరోజు అమ్మ మంగమ్మ గారిని పిలిచి, మంగి, ఈ రోజు నుంచి నీకు సినిమాకి వెళ్ళాలని అనిపించినప్పుడల్లా ఆ డబ్బులు తెచ్చి ఇక్కడ పెట్టి వెళ్ళవే అన్నారట. అమ్మ మాటలోని తీవ్రత కంటే అమ్మ సంకల్పంలోని తీవ్రత ఎక్కువ ఫలితమేమో మంగమ్మ గారికి సినిమా చూడాలనే కోరిక అంతటితో అంతరించిపోయింది. ఒకసారి మంగమ్మ గారిని అన్నారట, ఆవిడ ప్రతి కొత్త సినిమాకి వెళ్ళిపోతూ ఉండేవారట, వచ్చిందంటే సినిమాకి అనిపించినప్పుడల్లా. అప్పుడు పిలిచారట, పిలిచి, మంగి, ఈ రోజు నుంచి నీకు సినిమాకి వెళ్ళాలని అనిపించినప్పుడల్లా ఆ డబ్బులు తెచ్చి ఇక్కడ పెడుతూ ఉండు అని చెప్పారట. దానికన్నా అమ్మ మాటలోని తీవ్రత కంటే అమ్మ సంకల్పంలో, ఆ మాట కన్నా అమ్మ సంకల్పంలో ఉంది ఆవిడ సినిమాలు మానేయాలనేటువంటి తీవ్రత. అది ఫలితమేమో మరి ఏమిటో తెలియదు, కానీ మంగమ్మ గారికి సినిమా చూడాలనే కోరిక అంతటితో అంతరించిపోయింది. ఆవిడ సినిమాకి వెళ్ళడం మానేశారట. క్షేత్రయ్య సినిమాకి వెళ్తానని అడిగితే ఎర్రమంగనేమో ఆ 2 రూపాయలు ఇక్కడ రాముల వారికి వేసి వెళ్ళు అన్నారు లక్ష్మి గారినేమో నువ్వు నిరాకారం చూసావు కనుక సాకారం మానడానికి పోయే అన్నారట. క్షేత్రయ్య సినిమాకి వెళ్తానంటే ఆ 2 రూపాయలు ఇక్కడ పెట్టేసి వెళ్ళు రాముడి దగ్గర అని చెప్పారట అమ్మ. అంటే ఇంక వెళ్ళాలన్న ఆశ కూడా పోతుందన్నమాట. ఒకసారి కస్తూరి గారు సినిమాలు చూడకూడదు అనుకుని 8 మాసాల పాటు మానేశారు. తర్వాత స్నేహితులతో కలిసి మళ్ళీ సినిమాలకు వెళ్ళడం ప్రారంభించారు. రాగానే అమ్మ ఆమెతో, చూస్తే అన్నీ చూసే, లేకపోతే మొత్తానికి మానేసే, ఏదన్నా అనుకున్నాక ఆపకూడదు అన్నారట. ఆవిడ 8 నెలల సినిమాలు చూడడం మానేసి మళ్ళీ వెళ్ళారట. ఆవిడ పెడితే అప్పుడు అన్నట్టు, చూస్తే అన్నీ చూసే, లేకపోతే మొత్తానికి మానేసే, అంతేగాని అనుకున్న తర్వాత మళ్ళీ ఆపకూడదు అని చెప్పారట. మనకు తెలియదు చూడండి, సినిమాలు చూడడం తప్పని తెలియదు, కానీ మహాత్ములు అందరూ మాత్రం దాన్ని నిరసిస్తారు. ఎందుకంటే మనసులో అవే భావాలు మనకి పడిపోతాయండి. అది అభ్యాసం అయిపోతుంది. అయిపోయి దృష్టి మనకి మళ్ళీ భగవంతుని మీద పెట్టలేం అనుకుంటాం. కానీ అమ్మ భిక్షాపాత్రలో కొంచెం అన్నం ఉంచి ధ్యానం చేసుకునే గదిలో ఉంచేవారు. అది ఎందుకమ్మా అంటే, బాబు దైవం అనేక రూపాల్లో తింటాడు అన్నారు. బాబా పెట్టినట్టుగానే అమ్మ భిక్షాపాత్రలో కొంచెం అన్నం ఉంచేవారట. ఏంటంటే దైవం తింటాడు అని చెప్పేవారట. లక్ష్మి గారు ఎప్పుడైనా ఆధ్యాత్మిక ఉపన్యాసం విని వచ్చి సంతోషిస్తుంటే అది పొరుగుంటి కూర లాంటిదే అనేవారు. వినడం కూరంత వినాలి, ధ్యానం అన్నమంత చెయ్యాలని చెప్పేవారట. వినడం అనేది కూరంత వినాలటండి, ధ్యానం అన్నం అంత చేయాలి, అంటే ఎక్కువ చేయాలి ధ్యానం అని చెప్పేవారట అమ్మ. విన్నది ఆచరించకపోతే వ్యర్థం, విన్నది ఎప్పుడు ఆచరించాలి అని చెప్పేవారట. లక్ష్మీ గారు ఒక సాధు పొంగను గురించి చెబుతూ, వారు చాలా మంచివారు, అంటే ఎవరో మంచివాళ్ళు అయితే మనకేమొస్తుంది, మనం మంచివాళ్ళు కావాలి అన్నారు అమ్మ. ఒకసారట లక్ష్మి గారు అన్నారట, ఒక సాధువు గురించి చెప్తే, ఆయన చాలా మంచి ఆయనమ్మ, అంటే వాళ్ళు మంచివాళ్ళు అయితే ఏమొస్తుంది, ముందు మనం మంచివాళ్ళు అవ్వాలి, అంతే కదండి. వాళ్ళు పొగుడుతూ ఉంటే ఏం రాదు కదా, మనం మారాలి, మనం మంచివాళ్ళు అవ్వాలి ముందు, అది చెప్పారట అమ్మ. తిరిగితే తిప్పలు, కూర్చుంటే కుప్పలు, ఎక్కడికే తిరగకే అని, అక్కడికే ఇక్కడికే అని పరిగెత్తడం ఎందుకు, అంతా ఇక్కడే ఉంది అని అమ్మ చెప్పారమ్మ. ఇక్కడున్న ఆనందం పెద్ద తిరుపతిలో లేదు, అక్కడున్న మేళతాళాలు ఇక్కడ లేవు అని అమ్మ ఒకరితో అన్నారట. ఇక్కడ ఉన్నంత ఆనందం పెద్ద తిరుపతిలో లేదు, అక్కడున్న మేళతాళాలు అనేవి ఇక్కడ లేవు అని చెప్పారట అమ్మ. అంటే అమ్మ సన్నిధే తిరుపతి అనమాట. ఇంకా అమ్మ నోటి నుండి వెలువడిన ప్రతి వాక్యము తిరుపతి కన్నా గొప్పదే అమ్మ సన్నిధి. అమ్మ నోటి నుండి వెలువడిన ప్రతి వాక్యము ఒక వేద మంత్రము. ఎందుకంటే అది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాలైన అవధూత యొక్క అనుభవం నుండి వెలువడిందే కాబట్టి, వారి అనుభవం నుంచి వచ్చిన మాటలు కాబట్టి అవన్నీ ప్రతి వాక్యము వేద మంత్రాలు అని చెప్తున్నారు. అమ్మ నోటి నుంచి వచ్చేవి. వాటిని శ్రవణం చేయడమే కాదు, మననం చేసి, అంటే బాగా చేసుకొని ఆచరించడానికి కనీసం ప్రయత్నం చేయాలి. ఇదే ఉపనిషత్తులు భగవద్గీత చెప్పేది. ఉపనిషత్తులు భగవద్గీత కూడా చెప్పేది అదేట, ఆచరించడానికే ప్రయత్నం చేయాలి.
అమ్మ జీవిత విధానమే ముముక్షువులకు ఆదర్శప్రాయం. వారి జీవితమే ఒక ఉపదేశం, బోధ. అమ్మ బోధకు పరాకాష్ట వంటి ఒక ఉదాహరణ. అమ్మ బోధకు ఒక ఉదాహరణ చెప్తున్నారట. అమ్మ అప్పుడప్పుడు అశుద్ధం తీసుకుని తినేవారట. పాకుడు పట్టి కంపు కొడుతున్న మురుగునీరు దోసిట్లో తీసుకుని తాగేవారట. ఈ సృష్టిలోని సకల చరాచర జడ జీవ వస్తు సముదాయం అంతా బ్రహ్మమయమని, అన్నిటిలో అంతటిలో నిండి ఉన్నది బ్రహ్మమేనని అమ్మాయి ఏనాడు వాచా బోధించలేదు. అన్నాన్ని అశుద్ధాన్ని సమభావంతో భుజించగల అమ్మ ఆచరణయే ఆమె బోధకు పరాకాష్ట. అమ్మ అప్పుడప్పుడు అశుద్ధం తీసుకుని కూడా తినేవారటండి. పాకుడు పట్టి కంపు కొడుతున్న మురుగునీరు కూడా దోశలు పట్టుకొని తాగేవారట. అంటే అమ్మకి అన్నానికి అశుద్ధానికి కూడా తేడా లేదు. ఆ సమభావంతో భుజించగల అమ్మ అంటే అన్నిటి పట్ల సమభావం అన్నమాట అండి. అది ఆచరణతో అమ్మ చూపించారండి. అంటే మనం తినాలని కాదు, కానీ అమ్మ స్థితి అలాంటిది అనమాట అండి. అన్నిటి పట్ల సమభావం. ఈ చరాచర జగత్తు అన్ని వస్తువులు బ్రహ్మమే, అంతా ఉన్నది బ్రహ్మమే అని. జడ జీవ వస్తు సకల చరాచర జగత్తు అంతా బ్రహ్మమయమే అని చెప్పడం అనమాట అమ్మ. అందుకనే అన్నాన్ని అశుద్ధాన్ని సమభావంతో భుజించగల అమ్మ ఆచరణయే ఆమె బోధకు పరాకాష్ట. అదే ఆవిడ బోధ. ఎప్పుడైతే అమ్మ చక్కటి ఆచరణ అమ్మలో మనకు కనబడుతుందో అదే మనకి బోధ, అదే పరాకాష్ట అని చెప్తున్నారు ఇక్కడ. అది ఇక్కడితో అమ్మ బోధ అనే అధ్యాయం పూర్తయిందండి. రేపు అమ్మ మహాసమాధి. ఈ మహాసమాధితో మనకి ఈ గ్రంథం పూర్తవుతుంది. అందుకని మనం రేపు అమ్మ మహాసమాధి అధ్యాయం 4 మొదలు పెడదాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.